ఇంత కూడా మాట్లాడదాం. కూచిపూడి శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఎంత పట్టుదలగా ఉన్నారో అది ఈరోజు కార్యరూపం దాల్చింది, ఫైనల్ అయింది, అధికారిక ప్రకటన రాబోతోంది. సామాన్యంగా ఏ పార్టీ అయినా అధినేత తన వ్యక్తిగత స్వార్థాన్ని చూసుకుంటారు. ఇక్కడ నాకు సీట్లు తగ్గినా పర్వాలేదు, రాష్ట్రం ఇంపార్టెంట్ అన్న నాయకుడు అయితే మీ పార్టీ నాయకుడు, ఇంకెవరు కాదు. సో ఏంటి ఈరోజు ఇక్కడ వరకు వచ్చిన దానిపై ముందుగా మీ కామెంట్ ఏంటి? శ్రేణులు ఎలా ఉంటున్నారు, రియాక్షన్స్ ఎలా వస్తున్నాయి? విజేంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీరు ముందు మాటలో మూడు 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 అని మాట్లాడారు కదా, నిజంగా ప్రజలకి మూడు మారింది, వైసీపీకి మూడుంది. ఈ జగన్ మూడు ముక్కల ఆటకే ముగ్గుం పలకనుంది. మూడు పార్టీల కూటమి అధికారంలోకి రాబోతుంది. జరగబోయేది ఇదే. ఎందుకంటే ఇది ప్రజలు నిర్ణయించినటువంటి పొత్తు. ఎందుకంటే మీరు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, ఏ పార్టీ అయినా ఆ పార్టీ వ్యవస్థాగతంగా బలపడాలి, పార్టీ వ్యక్తిగతంగా వారి పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని రాజకీయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఒక రౌడీ రాజకీయ రాష్ట్రంలోగా మార్చేసిందని ఇటువంటి విషయాన్ని, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని దించడానికి ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించారు. మీ అందరూ కలిపి ప్రయాణం చేయాలి, ప్రయాణం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని దించాలనేటువంటి విషయాన్ని నిర్ణయించింది ప్రజలు. కాబట్టి దానికి అనుగుణంగానే పార్టీలు ముందుకెళ్తున్నాయి. సరే, కొన్ని సీట్లు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలని, అంటే నెంబర్స్ ముఖ్యం కాదు, ముందు రాష్ట్రం ముఖ్యం. ఆ విషయాన్ని పదే పదే చెప్పటం సభ కానించి మా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి అనేటువంటి ఒకే లక్ష్యంతో, రాష్ట్రం బాగుంటే రాజకీయ ఏల కాకపోతే రేపైనా చేసుకోవచ్చు, ముందు రాష్ట్రాన్ని రక్షించుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మా కార్యకర్తలు కూడా కొంత నైరాశ్యం ఉంటుంది. ఇన్ని సీట్లు తీసుకున్నారు, ఇటాన్ని తీసుకున్నారు, దానికి ఆజ్యం పోసేటువంటి కొంతమంది నాయకులు ఉన్నారో, లేకపోతే అధికార పార్టీ వారికి సంబంధించిన వారు అనేక మంది చేస్తూ ఉన్నారు. ఇన్ని చేసినా కూడా కార్యకర్తలకి అసలు విషయాన్ని బోధపరిచి మనం పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే రాష్ట్రాన్ని ఎందుకు కాపాడుకోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకి, కార్యకర్తలకి క్లియర్గా చెప్పుకుంటూ వచ్చి ముందుకు వెళ్తున్నటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాం. రాబోయే ఎన్ని మంచి రోజులే. వచ్చేది మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమి అధికారం రాబోతుంది. ఇది కొత్తది కూడా కాదు. ఇప్పుడు 2014లో ఉన్నటువంటి కూటమి ఇది. కాకపోతే ఆ రోజు మేము అధికారంలో భాగస్వాములు కాలేదు, వీరు అధికారంలో భాగస్వాములు కాబోతున్నాం. అంతకు మించి వేరే కొత్తగా వచ్చేది ఏమీ లేదు. అయినా కూడా నేను కంగారు పడి పాపం విజయసాయి రెడ్డి గారు ఏదో ట్వీట్లు చేసి 3 కాళ్ళు అయ్యి అంటాడు. మీరు అన్నట్టు 4వ కాళ్ళు ఎలాగ అయిపోయి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వారు ఆడేటువంటి 3 ముక్కల ఆటలను ప్రజలు చూశారు కాబట్టి ఏంటంటే వారు ఏదో స్టేబుల్ గవర్నమెంట్ అంట, అలాగే స్టేబుల్ గవర్నమెంట్ కావాలంటాడు. మేము అంటది ప్రోగ్రెసివ్ గవర్నమెంట్. మాకు అభివృద్ధి చేయవలసినటువంటి గవర్నమెంట్ వస్తుంది, రాబోతుంది. ఇందాల్లో ఆడేటువంటి ఈ 3 ముక్కల ఆటలకి ముగింపు పలకపోతున్నారు. చూస్తున్నారు కదండి, ఈ రోజులు అన్ని రంగాల ప్రజలు రోడ్ల మీద పడ్డారు. అందరూ వచ్చి రోడ్ల మీద వచ్చి పడుతుంటే ఇంకా మొన్న ఏదో మాట్లాడుతున్నాడు, నా చేతికి ఎముకలు లేదు అంట. అదే దాన కర్ణుల్లాగా నా చేతికి ఎవరు సొమ్ము ఎవరు, ఆయన ఇడుపుల పాయల సొమ్ము అమ్మి ప్రజలకు ఇస్తున్నాడా? కేవలం బటన్ కదా నొక్కిదైనా. ఆ బటన్ మా గవర్నమెంట్ మాకు అవసరం లేదు, మాకు కావాల్సిన ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ని ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళకి అనుగుణంగానే ఈరోజు జరుగుతుంది. ఇప్పుడు తల్లి తండ్రికి కూడా అవసరం లేని బిడ్డ, చెల్లెళ్ళకి అవసరం లేని బిడ్డ రాష్ట్రానికి ఎందుకు? మీరు గమనించారో లేదో, ఇది వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఫోటోలోని పథకాల ఫోటోలో తండ్రి గారి ఫోటో ఉండేది. ఈ మధ్య తండ్రి గారి ఫోటో కూడా లేదు. మాట్లాడితే ఏమన్నాడు, దివంగత మహానేత, ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి. ఈ రోజున ఈ పదం ఈ మధ్యకాలంలో ఎక్కడైనా పలుకుతున్నాడా? అంటే తండ్రిని కూడా పక్కన పెట్టేసాడు ఈయన. తల్లిని ఎలాగే పక్క గంటేశాడు, చెల్లెల్ని పక్క గంటేశాడు. అంటే ఇంకా రాష్ట్ర ప్రజలు ఎందుకు? వీళ్ళందరికీ అవసరం లేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఎందుకు? అంటే 151 మంది ఎమ్మెల్యేలతో అధికారం చేస్తే ఈరోజు రాష్ట్రాన్ని ముక్కలుగా చేసి దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితులతో తీసుకొచ్చేసి 3 దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ ఎందుకు ప్రజలు కోరుకుంటారు? అందుకనే ప్రజలు కోరుకున్న పొత్తుని ఎందుకు పదే అంటారంటే, ఇది రాజకీయ పార్టీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే బీజేపీ వారు నిర్ణయించిన పొత్తు కాదు, ప్రజలు నిర్ణయించిన పొత్తు. ఖచ్చితంగా మీ అందరూ పొత్తులో కలిసి రండి, మమ్మల్ని రక్షించండి అని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ ఆశయం, వాళ్ళ కోరిక నెరవేరుతుంది. వచ్చే రోజులన్నీ మంచి రోజులే. ఖచ్చితంగా 3 పార్టీల కూటమి అధికారంలోకి రాబోతుంది. బీజేపీతో కూడా మాట్లాడదాం. రమేష్ నాయుడు గారు నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్